ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సిలో దగాపడ్డ అభ్యర్థులు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఈ నిరసనలు ఎందుకు పాల్గొన్నారు? మీరు ఏ విధంగా మోసపోయారు? మేమండి డిఎస్సి రాసామని 2025లో. నేను సోషలిస్ట్ అసిస్టెంట్ స్కూల్ ఇంగ్లీష్ సోషల్ రాశాను వైజాగ్లో. మా పీసీఏ కేటగిరీ నాది. నా దాంట్లో 7 పోస్టులు ఉన్నాయండి. నేను 7వ స్థానంలో ఉన్నానండి. నా ప్లేస్లో నాకు ఇవ్వవలసిన పోస్ట్ని ఒక స్పోర్ట్స్ ఉమెన్కి ఇచ్చారు. ఆమె వైజాగ్లో 144,132 మంది ఎగ్జామ్ సోషల్ రాస్తే అందులో అమ్మాయి పేరు లేదండి. అంటే అమ్మాయి ఎగ్జామ్ కూడా అటెంప్ట్ చేయలేదండి. టెట్ క్వాలిఫై అవ్వకుండా డిఎస్సి రాయకుండా అమ్మాయికి జాబ్ ఎలాగిచ్చారు మేము డిమాండ్ చేస్తున్నామండి. సిబిఐ ఎంక్వైరీకి మేము డిమాండ్ చేస్తాం. ఎందుకంటే వీళ్ళు చాలా పారదర్శకంగా తీశారని చెప్తున్నాం కదా. మరి నాకు రావాల్సిన జాబ్ ఎగ్జామ్ లేకుండా ఒక స్పోర్ట్స్ అమ్మాయికి ఎలా ఇచ్చారని నా ప్రశ్న. అలాగే మా తమ్ముడు అజయ్ కూడా సేమ్ సిచ్యువేషన్ అండి. తనకు కూడా బీసీబీలో 7th ప్లేస్లో ఉన్నాడు. తనకు కూడా స్పోర్ట్స్ అమ్మాయిని ఇచ్చారు. స్పోర్ట్స్ అమ్మాయిని పెట్టి తీశారు. ఎగ్జామ్ లేకుండా ఇప్పుడు పాత టీచర్స్ని ఆల్రెడీ ఓల్డ్ టీచర్స్ టెట్ క్వాలిఫై అని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. వాళ్ళు 3 years వాళ్ళు టైం ఇచ్చారు. 3 years క్వాలిఫై అవ్వకపోతే వాళ్ళని డిబార్ చేస్తామని చెప్పారు. మరి పాత టీచర్స్కి ఇన్ని సంవత్సరాలు ఇంకా 2-3 సంవత్సరాలు రిటైర్ అయిన వాళ్ళకి టెట్ రాయమన్నప్పుడు మరి ఫ్యూచర్లో ఇంతమంది భవిష్యత్తు ఉన్న పిల్లలకి టెట్ రాయలేదు, డిఎస్సి రాసిందో మాకు తెలియదు. అసలు బీఈడి చదివిన మాకు డౌటేనండి. మరి మాకు ఆ సర్టిఫికేట్ ఆ స్పోర్ట్స్ పర్సన్ ఏ దాంట్లో వాళ్ళు క్వాలిఫై అయ్యారు శాప్ వాళ్ళు చెప్తున్నా అన్నీ ఇచ్చేసామని. 67 గేమ్లు అంటే ఇంత నేషనల్ హోదా 67 ఉన్నాయంటే ఏ గేమ్లో మాకు తెలియదు. సో 24 68 చేశారండి. అవన్నీ నేషనల్ కంటే గోటి బిల్ల అన్నట్లు ఆయన పేరుని నాన్నగారు పేర్కొన్న అన్నీ కూడా నేషనల్ గేమ్ అవ్వవు కదండి. సో దయచేసి మా డిమాండ్ ఏంటంటే మీ స్పోర్ట్స్ పర్సన్లో మీరు ఏ విధంగా ఏ స్పోర్ట్స్కి వాళ్ళకి ఇచ్చారో వాళ్ళు డిఎస్సి క్వాలిఫై అయ్యారు, టెట్ క్వాలిఫై అయ్యారో మాకు తెలియాలి. దానికోసం సిబిఐ ఎంక్వైరీ వేయాలని కోరుతున్నామండి. మాకు న్యాయం జరగాలండి. వాళ్ళే కాదు మేము 7 మా ఫ్యామిలీ మేము కూడా చదివామండి. 7 సంవత్సరాలు మేము చదివా కన్నీరు 22 రోజుకి 20 గంటలు చదివామండి. మేము బాధలు పడ్డాం. మా ఫ్యామిలీస్ ఉన్నాయి, మేము బాధపడుతున్నామండి. మేము వాళ్ళు జాబ్ వచ్చి అంత ఓకే దట్స్ ఓకే. వాళ్ళు తప్పు చేయడం వాళ్ళు ఎందుకు భయపడాలండి? భయపడడం అవసరం లేదు కదా. ధైర్యంగా ముందుకు వచ్చారు, బాగానే ఉంది. ఎందుకు భయపడుతున్నారు వాళ్ళు? ఎందుకు భయపడాలి? మేము అన్యాయం అయ్యా మేము కూడా మాలో ఎంతమంది ఉన్నారో మా కన్నీరు కూడా బాధే కదా. మా ఉసురు కూడా తగ్గలేదు. వాళ్ళు వచ్చిన వాళ్ళ కన్నీరు మా ఫ్యామిలీ మేము బాధ. మీరు నమ్మండి అర్ధరాత్రి అప్పుడు వాళ్ళు నోటిఫికేషన్ పంపించేవారండి. ఎవరి సాలిస్కి ప్రతిరోజు 1 నెల అయితే నేను ఫస్ట్ లిస్ట్లో వస్తాను, సెకండ్ లిస్ట్లో, థర్డ్ లిస్ట్లో అర్ధరం 3 నెలలు పడుకోకుండా అర్ధరాత్రి కాచుకుని ఫోన్ దగ్గర కూర్చుని ఏడు పని ఎంత ఏడ్చామో తెలుసు. నేను ఆల్రెడీ జేబీకి కలెక్టర్ ఆఫీస్ చెప్పాను. అక్కడ అవతల సెంటర్ దగ్గరికి వెళ్ళి అడిగితే మీకు వస్తుందని చెప్పాను. వస్తుందని వెయిట్ చేసిన సంవత్సరం అయిపోయింది, రాలేదండి. నాకు అన్యాయం జరిగింది, మాకు అన్యాయం జరిగింది. స్పోర్ట్స్ కోటా వాళ్ళు మేము హారిజాంటల్ ఫిల్ చేశాను ఓకే, బట్ ఎగ్జామ్ రాయకుండా ఎలా ఫిల్ చేయాలని నాకు డిమాండ్ అండి. నాకు తెలియాలి. ఆమె ఎగ్జామ్కి ఎలా జాబ్ ఇచ్చారో నాకు తెలియాలి. అదేనా మా డిమాండ్ అండి. మీరు డిఎస్సి రాశారా? ఎప్పుడు రాశారు? నా పేరు అజయ్ కుమార్ సార్. నేను కూడా స్కూల్ అసిస్టెంట్ ఎస్సీ సోషల్ రాశాను వైజాగ్ డిస్టిక్. మొత్తం టోటల్ 88 ఉన్నాయి పోస్టులు. 8 పోస్టులు ఉంటే అందులోని 36 పోస్టులు ఓపెన్ కేటగిరీ. అయితే నా ర్యాంకు 117. కేటగిరీ వైజ్ చూసుకుంటే నా 7th పొజిషను. నాది 7 పొజిషన్స్ ఉన్నాయి. కేటగిరీలో SC3లో 7 పోస్టులు ఉన్నాయి. అది 7 పోస్టులు ఉంటే 6 పోస్టుల వరకే ఫిల్ చేశారు. 7 పోస్ట్ ఏంటంటే ఓపెన్ కేటగిరీ ఎవరైతే ఉంటారో ఓపెన్ కేటగిరీని తీసుకొచ్చి రిజర్వేషన్లో కూర్చోబెట్టారు. ఇది ఎక్కడ అన్యాయం సార్ అని అడిగితే సార్ని అడిగితే గ్రీవెన్స్కి వెళ్ళాం, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం. ఏమన్నా సార్ ఒకటో చెప్తున్నారు. సార్ ఏమంటున్నారంటే మీరు హారిజాంటల్ రిజర్వేషన్ వల్ల మీ పోస్ట్ కోల్పోయారు, మీరు దానివల్ల లాస్ అయ్యారు అంటున్నారు. ఎలా లాస్ అవుతాం సార్? 36 పోస్ట్ ఓపెన్లో ఉన్నాయి. ఓపెన్లో ఉన్నప్పుడు 36 పోస్ట్ ఓపెన్ కేటగిరీకి ఇవ్వాలి. కానీ ఏం చేస్తారంటే 25వ ర్యాంక్ని తీసుకొచ్చేమి ఓపెన్ రిజర్వేషన్లో కూర్చోబెట్టారు. ఇది ఎక్కడ అన్యాయం సార్? ఇది మళ్ళీ 43, 45 ఓపెన్ కేటగిరీలో ఓసీలో కూర్చోబెట్టారు. అక్కడ రిజర్వేషన్ చూపించలేదు. నా దగ్గరకు వస్తేప్పుడు రిజర్వేషన్ చూపించారు సార్. దయచేసి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేసి మాకు న్యాయం జరగాల్సిందో కోరుకున్నాం సార్. అంతే సార్. సేమ్ అండి. 7th ర్యాంక్ అబ్బాయిని తీసుకొచ్చి 1 to 10 36 ఓపెన్లో ఉంటే 7th ర్యాంక్ అబ్బాయిని తీసుకొచ్చి బీసీఏ కేటగిరీలో ఇచ్చారండి. దానికి ఎందుకంటే దానికి సమాధానం లేదండి. మాకు ఎటువంటి ఆన్సర్ కూడా ప్రాపర్ ఆన్సర్ రాలేదండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. ఇది రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించాలని చెప్తున్నప్పటికీ కూడా అందులో ఏమాత్రం కూడా పారదర్శకం లేదు. అన్ని అక్రమాలే జరిగాయి అన్నారు. నిజంగా ఒకవేళ అక్రమాలు జరగలేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా చెప్పగలిగితే మాత్రం ఖచ్చితంగా దీనిపై సిబిఐ ఎంక్వైరీ చేసే దమ్ముందని చెప్పి కూడా అభ్యర్థులు డైరెక్ట్గా ప్రశ్నించడం కనిపిస్తుంది. ప్రస్తుతం ఇదే పరిస్థితి విశాఖ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తంగా కొనసాగుతూనే ఉంది.